మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ ఇంతకుముందే మిత్రుడు గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేశ్వరన్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక రౌండ్ టేబుల్ పెట్టి సంఘాలను సమన్వయపరిచి ఒక నిర్ణయం తీసుకొని వెంకటేశ్వరన్ ఆధ్వర్యంలో అశోక్ రాథోడ్ ఇంకా చాలా మంది మిత్రులు ఢిల్లీ పోవడం జరిగింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ కలవడం జరిగింది. మేము ఇంకా కలవవలసిన వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నాం. మాకు మంత్రి పదవి వస్తుంది రేపు విస్తరణలో మా బంజారా బిడ్డ పేరు వినబడుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఇప్పటి వరకు మా పేరు ఉంది అని ఆశిస్తున్నాము. చాలా లీకులు షాకులు అని చెప్తున్నారు. మాకు లీకులు లేవు, షాకులు లేవు. మేము ఉందని ఊహిస్తున్నాము. అది ముఖ్యమంత్రి గారు తెలుసుకోవడం మంచిది అంటున్నాం. ఇక్కడ వెనక మా లంబాడి బిడ్డలు, మా లంబాడి తల్లులు ప్లే కార్డ్ తోని మంత్రి పదవి కావాలని అడుగుతున్నాము. ఒకవేళ మంత్రి పదవులు ఇవ్వకపోతే ఇదే ప్లే కార్డ్ తోని రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడియమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇందిరాగాంధీ, ఇప్పుడు మిత్రుడు వెంకటేశ్వర చెప్పినప్పుడు ఇందిరాగాంధీ లంబాడి బిడ్డలకు ఆ రోజు ఎస్టీలో చేర్చడం వలన ఇవాళ మేము ఇందిరాగాంధీని మర్చిపోలేదు. అట్లానే ఎన్టీఆర్ గారు 6% రిజర్వేషన్ ఇస్తే ఎన్టీఆర్ గారిని మర్చిపోలేదు. మేమంటున్నాము మంత్రి పదవి ఇవ్వడం మీ హక్కు రేవంత్ రెడ్డి అంటున్నాము. అది నువ్వు మాకు చేసేది కాదు, లేకపోతే భిక్షం కాదు. నువ్వు రేపు 8th షెడ్యూల్లో గోరు చేసి అది అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపించావు. పార్లమెంట్ లో అక్కడ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మెడలోంచి 8th షెడ్యూల్లో బంజారా భాష చేస్తే నిన్ను కూడా ఇదే వరుసలో మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి రేవంత్ రెడ్డి కోరుతున్నాం. కానీ మంత్రి పదవి అనేది మా హక్కు, ఇవ్వవలసిన బాధ్యత నీ మీద ఉందని తెలియజేస్తున్నాం. ఈ రోజు అది ఇవ్వవలసిన బాధ్యత నీ మీద ఉంది, ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే మేమంటున్నాం, మిత్రులు వెంకటేశ్వర చెప్పినట్టు మేమంటున్నాం, మీ పార్టీలో ఎవరు విజేతం ఉన్నారో మీ సీనియారిటీ చూస్తారా, లాయల్టీ చూస్తారా, కాంగ్రెస్ పార్టీకి ఏం చూస్తారో అది చూసి ఇవ్వమంటున్నాం. మేము వీరికి వారికి ఇవ్వమని మేమేం పేరు చెప్పట్లేదు. చాలా మంది వారు చేయిస్తున్నారు, వీరు చేయిస్తున్నారు అంటున్నారు. మేమంటున్నాం ఎవరు చేయించలేరు, గిరిజన బిడ్డలుగా మా హక్కుగా అడుగుతున్నాం. నోరు మూసుకోండి అని చెప్తున్నాం. చేయిస్తున్న పేరు వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాం. మేము గిరిజన బిడ్డలంగా, స్కాలర్ గా, మేము స్థానిక సంస్థలో పోటీ చేసి గెలిచిన వాళ్ళంగా మేము ఎందుకు అడగవద్దనే ఉద్దేశంతో అడుగుతున్నాము. మేమంటున్నాం మహేష్ కుమార్ గౌడ్ని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఇంకా సీనియర్ బట్టి గారిని కూడా చెప్తున్నాం. అయ్యా మీ మంత్రి పదవి మాకు ఇవ్వమని అంటలేము, మా గిరిజన బిడ్డ మంత్రి పదవి ఇవ్వమని చెప్తున్నాము. ఆ గిరిజన బిడ్డ మంత్రి పదవి ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ కాన్స్టిట్యూన్స్ లో, మీ నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా ఎదురు తిరుగుతాం, చూపిస్తాం. రేవంత్ రెడ్డి గారు అంటుంటారు నేను తొక్కుకుంటా వచ్చానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అదే వాడు లంబాడి బిడ్డల నుంచి నువ్వే వచ్చేటట్టు చూసుకోక అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని విన్నపం చేస్తున్నాము. మేము ఈ రోజు వరకు కూడా ఒక అప్పీల్ గా రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ గా పెడుతున్నాం. రాహుల్ గాంధీ గారు కూడా ఇది అప్పీల్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మిత్రులు చెప్పినట్టు రాహుల్ గాంధీ చాలా త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న వ్యక్తి కాబట్టి బంజారా బిడ్డల మీద రాహుల్ గాంధీకి ప్రేమ ఉంటే వెంటనే ఇక్కడ తెలంగాణలో ఉన్న పిసిసి ప్రెసిడెంట్ తోని, ముఖ్యమంత్రి గారితో, మంత్రులతో మాట్లాడి రేపు 3వ తారీఖు రోజు ఇచ్చే మంత్రి పదవిలో ఇవ్వమని చెప్పిస్తున్నాం. మేమంటున్నాం మా నాయకత్వం లేదని అంటారు. నిజంగా మాకు నాయకత్వం లేదు. ఏ నాయకత్వం లేదు? మూటలు తీసుకెళ్లి ఢిల్లీకి పోయి ఇచ్చే నాయకత్వం మాకు లేదు. మాకు నాయకత్వం అంటే ఒకటే ఇద్దరికి ఇవ్వమని చెప్పే నాయకత్వం మాకు లేదు. మేము నాయకత్వం అంటే లీడర్షిప్, ఆ లీడర్షిప్ మా దగ్గర ఉంది. కానీ మీరు అనుకున్న నాయకత్వం మా దగ్గర లేవు. మూటలు తీసుకెళ్లి ఢిల్లీకి ఇచ్చేది లేదు. లేదంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముగ్గురు ఒకటే ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరి మంత్రులు ఇవ్వమని అడిగే నాయకత్వం మా బంజారా బిడ్డ లేదు. మాకు ఇవ్వమని అడుగుతున్నాము. మేము ఇంకా అంటున్నాం, మీరు జనరల్ సీతక్క గారికి ఇచ్చారు, చాలా సంతోషం. 2 ఇవ్వండి, 3 కూడా ఇవ్వండి అంటున్నాం. 12% కాదు, మాకు 3 కూడా ఇవ్వండి అంటున్నాం. మీ జనాభా ఎంతుంది, వారి జనాభా ఎంతుంది మేము అడగట్లేదు, ప్రజలు చూసుకుంటున్నారు. కానీ మేము రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, ఇక్కడున్న అధిష్టానాన్ని రేపు 3వ తారీఖు రోజు మీరు ఖచ్చితంగా మంత్రి పదవిలో మీరు లంబాడి బిడ్డల అవకాశం కల్పించారని కూడా ఇప్పటివరకు అనుకుంటున్నాం. కల్పించకపోతే ఖచ్చితంగా మా కార్యాచరణ తర్వాత ప్రకటిస్తాం. చాలా మంది మిత్రులు మీ కార్యాచరణ ఏమని అడుగుతారు. మా కార్యాచరణ ఇప్పుడు ముందున్న కార్యాచరణ ఒకటే, మంత్రి పదవి ఇవ్వాలనే మా కార్యాచరణ. మంత్రి పదవి ఇవ్వని ఎడవ మా కార్యాచరణ ప్రకటిస్తాం కూడా డిమాండ్ చేస్తున్నాం.